ఓం శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ వంశీకృష్ణ. అసలు ఈ ఆస్ట్రాలజీకి ఉన్న న్యూమరాలజీకి ఏంది సంబంధం? ఈ న్యూమరాలజీ అసలు ఏ పరంగా మీరు ఆస్ట్రాలజీ అని చెప్పి అంటున్నారు అని చెప్తే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. అసలు ఈ నెంబర్స్కి ఉన్న గ్రహాలకి సంబంధం ఏంటి అనేది నేను చెప్తా వినండి. 1 అంటే సూర్యుడు, 2 అంటే చంద్రుడు, 3 అంటే గురువు, 4 అంటే రాహు, 5 అంటే బుధుడు, 6 అంటే శుక్రుడు, 7 అంటే కేతువు, 8 అంటే శనిదేవుడు, 9 అంటే కుజుడు. ఈ నెంబర్స్ అనేదే న్యూమరాలజీలో గ్రహాల పొజిషన్స్ అన్నమాట. ఎప్పుడైతే మన పేరులో బ్యాడ్ నెంబర్స్, గుడ్ నెంబర్స్ అని ఉంటాయి. ఈ నెంబర్స్ అనేటివి మన పేరులో క్లారిటీగా కరెక్ట్గా లేదనుకోండి, బ్యాడ్ నెంబర్స్లో ఉన్నాయనుకోండి, మన లైఫ్ అనేది కంపల్సరిగా చిందరవందర ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, కావాలంటే దీన్ని సెర్చ్ చేయండి, దీని గురించి గూగుల్ చేయండి, మీకు అర్థమవుతుంది అసలు న్యూమరాలజీ అంటే ఏంది అని. ఒకసారి మీరు యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళ వీడియోస్ చూడండి ఒకసారి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే చాలామంది లక్షలు సంపాదిస్తున్నారు ఈ న్యూమరాలజీ పేరు పెట్టుకొని. అందుకని చెప్పి నేను న్యూమరాలజీ ఛానల్ ఓపెన్ చేసిన. ఒకసారి మీరు చూడండి, ఆ సబ్జెక్ట్ అంతా తెలుసుకోండి. ఈ సబ్జెక్ట్ అసలు మరుగున పడిపోయిన శాస్త్రం, దీన్ని నమ్మండి. దీనివల్ల కూడా లైఫ్లో చాలా మిరాకిల్స్ ఉంటాయి. మీరు ఒకసారి చూసి అది ట్రూవా కాదా అనేది తెలుసుకొని నా కాంటాక్ట్ కానీ మీ పేరు బాగుందా లేదా అని తెలుసుకున్నందుకు నాకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు సెండ్ చేయండి, నేను చూసి చెప్తాను. జై భవానీ.